హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రేనెక్. సో ఈ వీడియోలో లోకి ఎపిసోడ్ 2 బ్రేక్ డౌన్ చేస్తాను. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న క్లారిఫికేషన్. నేను బ్రేక్ డౌన్ వీడియోస్ ఎందుకు లేట్ చేస్తానంటే నా ఎడిటింగ్ ప్రాసెస్ చాలా మోపు ఉంటుంది. దానికి చాలా ప్రాసెసింగ్ పవర్ కావాలి. అది నా ల్యాప్టాప్కి లేదు. సో నాకు ఎడిటింగ్ వల్ల చాలా లేట్ అవుతుంది. సో ఈ లోపల చాలా మంది సబ్స్క్రైబర్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే నేను వేరే వీడియోస్ నుంచి లేపుకొస్తున్నానేమో, అందుకనే లేట్ అవుతుందేమో అన్నట్టు కమెంట్ చేస్తున్నారు. సో దానికి సొల్యూషన్గా నేను లోకి ఎపిసోడ్ 2 లైవ్ బ్రేక్ డౌన్ చేశాను ట్విట్టర్లో. సో నేను ఈ వీడియోలో మాట్లాడే డీటెయిల్స్ ఇంకా కామిక్ బుక్ రిఫరెన్సెస్ కూడా మీకు ఆ ట్విట్టర్ థ్రెడ్లో కనిపిస్తాయి. సో నేను అది ఎపిసోడ్ చూస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ట్వీట్ రూపంలో బ్రేక్ డౌన్ చేశాను. సో మీకు అక్కడ డేటే కాదు, టైం కూడా ఉంటుంది, నేను ఏ టైంకి పెట్టాను అని చెప్పి. సో నేను వేరే ఎపిసోడ్స్ కూడా ఇలాగే లైవ్ బ్రేక్ డౌన్ చేస్తాను నా సిస్టమ్ అప్డేట్ చేసుకునే వరకు. సో అందరికీ ఒక ఆన్సర్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఓపెనింగ్ సీన్ మనకి 1985 ఆష్కోష్ విస్కాన్సిన్లో. ఇది ఆష్కోష్ అని చెప్పారు కానీ బట్ ఇక్కడ చూస్తే మనకి మిడిల్స్టన్ స్టేజ్ అని ఉంటుంది. మిడిల్స్టన్ కూడా ఇంకో సిటీ విస్కాన్సిన్లో. నెక్స్ట్ ఇక్కడ టుడేస్ గెస్ట్ పర్ఫార్మెన్సెస్లో ది కోర్ట్ జస్టర్ అని ఉంటుంది. జస్టర్ లేదా కోర్ట్ జస్టర్ ఎవరంటే మిడివల్ అండ్ రెనెసెన్స్ ఎరాలో వచ్చిన గెస్ట్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. యూరోపియన్ రెనెసెన్స్ ఎరా అంటే 15th and 16th century టైం పీరియడ్. అందుకని 1985 అంటే 20th centuryలో వీళ్ళంతా ఆ డ్రెస్సింగ్ ఆ కాలం నాటిది వేసుకున్నారు. మేబీ ఇది రెనెసెన్స్ జాతర ఏమో. ఆల్సో ఈ డ్రెస్సెస్ షాప్ కూడా ఎక్కడ ఉంటుంది మనకి, మిడివియల్ నోబెల్ వేర్ అని. సో ఎప్పుడైనా వెళ్తే నాకు ఒక హ్యాట్ పార్సెల్. నెక్స్ట్ మినిట్ మెన్ వస్తారు, వాళ్ళని లీడ్ చేసేది హంటర్ C20. అండ్ రాగానే మీ డ్రెస్సెస్ సరిగ్గా వేసుకోలేదని చెప్పి ఒక ఆమె అంటుంది. మేబీ ఇది అగాతా అనుకుంటున్నాను, ఎందుకంటే అలా పోర్టల్స్ నుంచి ఎవరైనా వస్తే వేరే వాళ్ళు ఎవరైనా షాక్ అవుతారు. కానీ ఈమెమో డ్రెస్సెస్ అంటుంది. వాండర్ విజన్లో మనం చూసాం 1693లో ఎలా ఉందో 2023లో కూడా అలాగే ఉంది. మరి ఈ అగాత ఎందుకు తేడాగా ఉంది, వేరే క్యారెక్టర్ ఉందంటే మేబీ ఈమె వేరియంట్ ఏమో. వేరియంట్ అపీరెన్సెస్ మారుతాయని చెప్పి ఈ ఎపిసోడ్ల తర్వాత మనకు తెలుస్తుంది. నెక్స్ట్ టెంట్ లోపలికి వెళ్తారు అండ్ ఇక్కడ లోకి వేరియంట్ అందరిని వేసేస్తుంది C20ని కంట్రోల్ చేస్తూ. నెక్స్ట్ C20ని జైత్ కిడ్నాప్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చే సాంగ్ హోల్డింగ్ అవుట్ ఫర్ ఏ హీరో, ఇది ఫుట్ లూజ్ మూవీలోది. ఆ మూవీ గురించే స్పైడర్ మ్యాన్ ఇంకా స్టార్ లార్డ్ ఇన్ఫినిటీ వార్లో డిస్కస్ చేసేది. ఇంకా ఈ లోకి వేరియంట్ మినిట్ మ్యాన్ టైం ప్యాడ్ లేపేస్తుంది. అండ్ ఇందులో మనం చూస్తే సెట్టింగ్స్ ఉంటుంది, డైరెక్టరీ ఉంటుంది అండ్ మినిట్స్ కూడా ఉంటుంది. ఏదైనా ఆప్షన్స్ అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమో. అండ్ వీళ్ళు టైం ట్రావెల్ చేసే పోర్టల్స్కి అఫీషియల్గా ఒక పేరు ఇచ్చారు మనకి ఇక్కడ, టైం డోర్ అని. తర్వాత మినిట్స్ వైవా తీసుకుంటుంది లోకి క్లాసెస్కి సంబంధించి. What is apashampa kirkiri? It's when the TVA can no longer reset a Nexus event. సో ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇక్కడ మనకు తెలుస్తుంది బ్రాంచ్ టైమ్ లైన్స్ ఒకవేళ రెడ్ లైన్ దాటితే TVA వాళ్ళు దాన్ని రీసెట్ చేయలేరు అని తెలుస్తుంది. కానీ వై అంటే మల్టిపుల్ టైమ్ లైన్స్ అన్ని మర్జ్ చేసి ఒక సీక్రెట్ టైమ్ లైన్ క్రియేట్ చేసిన టైం కీపర్స్ ఒకవేళ ఏదైనా బ్రాంచ్ టైమ్ లైన్ మళ్ళీ ఆ రెడ్ లైన్ దాటి ఈ రియాలిటీస్ అన్ని నాశనం అయిపోయే సిచ్యువేషన్ వస్తే మళ్ళీ సెట్ చేయలేరా? అంటే ఒక్కసారే చేయగలరా వాళ్ళు? అంటే వాళ్ళకు కూడా లిమిట్ ఉందా? అండ్ ఇక్కడ మాంగోస్ ఉంటుంది, ముంగీసా, ఎగ్జాక్ట్గా లోకి వెనకాల. థోర్ 3లో థోర్ లోకి ఒకసారి స్నేక్లా మారాడని చెప్తాడు. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఎలా ఉందంటే లోకి పామ్ అయితే TVA ముంగీసా అన్నట్టు రిప్రజెంట్ చేస్తున్నట్టుంది. అండ్ మినిట్స్ వెనకాల స్టేటస్ టేబుల్ ఉంటుంది, లాజికల్ ఫైల్ అని, ఇంకా కాపీ బీయింగ్ మేడ్ అని రాసి ఉంటుంది. ఇంకా ఇట్ సైడ్ ప్రోగ్రామింగ్ రియల్ టైమ్ కంప్యూటర్ సిస్టమ్స్ అని ఉంటుంది. మేబీ ఇది ఆ టైం సెట్ చేసే రీసెట్ చార్జెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారేమో. కాపీ బీయింగ్ మేడ్ అని ఉంది. సో రీసెట్ అయ్యాక ఎలా ఉండాలో ఆ కాపీ రీరేట్ చేస్తుందేమో రియాలిటీని, లైక్ కాపీ పేస్ట్ లాగా బట్ రియాలిటీని. నెక్స్ట్ మోబియస్ లోకీకి ఒక TVA జాకెట్ ఇస్తాడు, విచ్ మార్వెల్ కొంతమంది యూట్యూబర్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పంపింది. విత్ ఒక డమ్మీ టెసరాక్ట్, మినిట్స్ క్లాక్, కాఫీ మగ్ ఒకటి, స్టేప్లర్స్ అండ్ ఒక క్రేజీ పెన్ కూడా పంపారు. నాకు కావాలి. సో మేబీ మన ఛానల్ బాగా పెద్ద హిట్ అయితే ఫ్యూచర్లో వచ్చే మూవీస్ లేదా షోస్కి ఏదైనా పంపిస్తుందేమో, చూద్దాం. అండ్ ఇక్కడ వెనకాల స్టాక్ ఎక్స్చేంజ్లో భలే ఉంటుంది. అండ్ ఈ సీన్లో మనకి డిఫరెంట్ లోకి వేరియంట్స్ని చూస్తాము. అవతార్ లోకి, అదే యోటన్హైమ్లో ఐస్ జెయింట్, ఇంకా గోలీలాట్ విన్నర్ ఏమో ఇడు. వైకింగ్ డ్రెస్లో లోకి చూసాము. ఇంకా హెల్ బాయ్ లోకియో ఇది, లేకపోతే హల్క్ లోకి అర్థం కాదా. అండ్ డిఫరెంట్ లోకీస్ హ్యావ్ డిఫరెంట్ పవర్స్ అంటాడు మోబియస్ ఇక్కడ. సో ట్రైలర్లో మనం కొత్త పవర్స్ చూస్తాం మన లోకీకి. సో మేబీ ఇప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి ఒక్కొక్క పవర్ అడాప్ట్ చేసుకుంటున్నాడేమో. అండ్ బ్యాక్ టు ఆష్కోష్. అండ్ ఈ ఆర్మర్ ఎటర్నల్స్లో మకారీ దగ్గర ఉన్న ఆర్మర్లో ఉంది. సో మేబీ అది కూడా మిడివియల్ పీరియడ్దేమో. ఇంకా ఇక్కడ పైన చూస్తే డ్రాగన్ ఫ్లై ఆర్మర్ అని ఉంటుంది. సో మేబీ రిఫరింగ్ టు వెరోనికా AKA డ్రాగన్ ఫ్లై. ఆమె ఒక ఎక్స్మెన్, లేకపోతే జస్ట్ ఆ షాప్ పేరు అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక మినిట్ మ్యాన్ GoPro పట్టుకొని నీట్గా అన్ని రికార్డ్ చేస్తుంది. సో వీళ్ళు చూసే క్లిప్స్ వీళ్ళే రికార్డ్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనోడు పెద్ద బిస్కెట్ వేస్తాడు వాళ్ళందరినీ నమ్మించడానికి. మోబియస్ అది కనిపెట్టి పోరా పకోడీ అంటాడు. బట్ ఈ సీన్కి ఇంకా మీనింగ్ ఉంది అనుకుంటున్నాను నేను. దీని ముందు సీన్లో నాకు మ్యాజిక్ వస్తుంది బయట, మీకు అసలు కంగారుగా లేదా అంటే మా నుండి ఎక్కడ తప్పించుకుంటాం అంటాడు మోబియస్. బట్ వీళ్ళు వెతికి లోకి వేరియంట్ని పట్టుకోవడానికి TVA ఫెయిల్ అవుతుంది.
సో మనోడు స్టడీ చేస్తున్నాడు ఏ టాక్టిక్స్ వాడి వీళ్ళందరి నుంచి తప్పించుకుంటున్నాడు అని చెప్పి. అందుకనే తర్వాత ఒక సీన్లో ఐఎమ్ 10 steps ahead of you అంటాడు. అండ్ మోబియస్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మోబియస్ ఈ లోకిని బాగా స్టడీ చేశాడు, పాస్ట్ ఇంకా ఫ్యూచర్ కూడా. అండ్ చాలా లోకి వేరియంట్స్ని కూడా స్టడీ చేశాడు. అందుకనే లోకిని హ్యాండిల్ చేయగలను అని చెప్పి అంత కూల్గా ఉన్నాడు. తర్వాత ఈ సీన్లో టైం కీపర్స్ విగ్రహాలు చూస్తాము. నాకు ఇక్కడ ఒక డౌట్, ఈ ముగ్గురు సేమ్ లెవెలా లేకపోతే వీళ్ళల్లో మళ్ళీ ఇంకో హెడ్ ఉన్నాడా అని. ఎందుకంటే వీళ్ళు చూస్తే చేతుల్లో ఏదో పట్టుకొని ఉన్నారు, మధ్యలో వాడేమో ఖాళీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం చాలా డీటెయిల్గా ఫేస్ చూపిస్తారు. అంటే ఆ వుడెన్ ఫేస్ కూడా దగ్గర నుంచి చూసాము, బట్ ఆ డీటెయిల్ లేదు. ఆ లిజర్డ్ ఫేస్ అంటే అర్థమయ్యేలాగా ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. అండ్ తర్వాత మనం జడ్జ్ రవోనా కలెక్షన్ చూస్తాము. ఐస్ గ్లోబ్ ఉంటుంది, ఇంకా స్కేటింగ్ బూట్ ఉంటుంది, అది మోబియస్ అడుగుతాడు, రవోనా మింగి అంటుంది. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఒక లుక్ వేసేద్దాం. టోపీ ఉంది, మేబీ ఇది కొంచెం నాకు ఆ మంగోలియన్ స్టైల్ లాగా అనిపించింది. ఇంకా స్వీడిష్ టీ పాట్, కింద మగ్ ఉంటుంది, అది మామూలు మగ్ అయితే కాదు ఎందుకంటే కలెక్షన్లో ఉంది కాబట్టి. అండ్ మేబీ అది మినీ జపనీస్ సామురై స్వార్డ్. ఇంకా పక్కన పగ్లిన్ స్కల్ ఉంటుంది, అదేం కలెక్షన్ రా దేవుడా. ఇంకా పైన మనకి ఫ్యాబ్రిక్ ఎగ్ అది ఫ్రమ్ రష్యన్ ఎంపైర్, బట్ అవి చాలా జ్యువెల్స్ తో డెకరేటెడ్ ఉంటాయి బయట. సో మేబీ జస్ట్ గోల్డెన్ ఎగ్ ఏమో. ఇంకా పక్కన ఉన్నది బేస్బాల్ బ్యాట్ లా ఉంది, బట్ అది కాదు, అది ఎగ్జాక్ట్గా ఏంటో నాకు తెలియదు. అండ్ ఈ కన్వర్సేషన్ అంతా రికార్డ్ చేస్తుందా లేకపోతే వెనకాల వచ్చే ఆ సటిల్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది అది ప్లే చేస్తుందో నాకు అర్థం కాదు ఇక్కడ, బట్ ఇదైతే తిరుగుతుంది. అండ్ ఇంకా వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ లో ఇంకొక థర్డ్ పర్సన్ రిఫరెన్స్ వస్తుంది మనకి. మోబియస్ ఆ ఐస్ గ్లోబ్ ఎవరిచ్చారంటే నువ్వు ఒక్కడే నాకు పనిచేసేది కాదు అంటుంది. అండ్ ఆ లోకి ఫైల్ చదువుతూ ఇన్సబార్డినేట్, స్టబర్న్ అండ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి సౌండ్స్ లైక్ సమ్వన్ ఐ నో అంటుంది. అండ్ మోబియస్ కూడా తర్వాత టేబుల్ పైన రింగ్స్ అవి మేబీ దీస్ ఆర్ ఫ్రమ్ యువర్ అదర్ ఫేవరెట్ అనలిస్ట్ అంటాడు. సో ఈ థర్డ్ పర్సన్ ఎవరో మనకి ఎగ్జాక్ట్ గా చెప్పరు, బట్ రవోనా లవ్ ఇంట్రెస్ట్ కామిక్స్ లో క్యాంగ్, అండ్ క్యాంగ్ కూడా వన్ ఆఫ్ ద టైమ్ కీపర్ అండ్ యాంట్‌మ్యాన్ 3లో విలన్. సో మేబీ వాళ్ళు రిఫర్ చేసేది క్యాంగ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నాకు ఎందుకో మోబియస్ కి రవోనా మీద క్రష్ ఉన్నట్టు అనిపించింది. సో ఒకవేళ అది నిజమైతే మనకి రవోనా, క్యాంగ్ ఇంకా మోబియస్ మధ్య లవ్ ట్రయాంగిల్ చూస్తామేమో ఈ సిరీస్ లో, లేకపోతే ఇప్పుడు క్యాంగ్ రాడు కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ MCU ప్రాజెక్ట్స్ లో. ఇంకా ఇదే సీన్ లో మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది, మోబియస్ టైమ్ కీపర్స్ ని ఎప్పుడూ కలవలేదని. అండ్ ఇంకా ఇక్కడ సైన్ చేసే పెన్ మీద ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ హై స్కూల్ అని ఉంటుంది. సో ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ అమెరికన్ 32nd ప్రెసిడెంట్ అండ్ మార్వెల్లో కూడా ఒక క్యారెక్టర్. నెక్స్ట్ మోబియస్ లోకిని అన్ని ఫైల్స్ స్టడీ చేయమంటాడు. లైక్ హార్వీ మైక్ని ఎప్పుడు ఇలాగే ఆర్డర్ ఇస్తాడు. హార్వీ స్పెక్టర్, మైక్ రాస్, సూట్స్, ఎనీ సూట్ ఫ్యాన్స్. నాకు తెలిసి లోకి కూడా లోపల అదే కావాలి, డీపర్ అండర్స్టాండింగ్ కోసం ఆ అదర్ వెహికల్ ఓరియంట్ మీద. సో వీళ్ళని ఎలా మాయ చేసి తప్పించుకుంటున్నాడో తెలుసుకోవడానికి. తర్వాత లోకి టీవీ క్రియేషన్ ఫైల్స్ ఇంకా బిగినింగ్ ఆఫ్ టైమ్ ఫైల్స్ అడుగుతాడు. సో చాలా క్యూరియస్గా ఉన్నాడు అబ్బాయి, ఎందుకంటే క్లైమాక్స్లో లోకి తన ప్లాన్ రివీల్ చేస్తాడు, టీవీ అని దొబ్బేద్దామని. సో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాము, దీన్ని ఆక్రమించే లోపల అన్నట్టు ఆ ఫైల్స్ కోసం అడుగుంటాడు. అండ్ వెనకాల ఫ్లోర్ నెంబర్స్ ఉంటాయి మనకి, ఆల్ఫా న్యూమరిక్స్. లిఫ్ట్లో చూసాము, బట్ వాళ్ళకి ఏదైనా మీనింగ్ ఉందా లేకపోతే ర్యాండమ్గా ఇచ్చారో నాకు ఇంకా అర్థం కావట్లే. నెక్స్ట్ మనోడు థోర్ 3 స్క్రిప్ట్ చదువుతాడు, అదే రాగ్నరాక్ రిపోర్ట్. అండ్ ఇక్కడ రాగ్నరాక్ టోటల్ ప్లానెటరీ డిస్ట్రక్షన్, ఇంకా కోడ్ నేమ్ రివెంజెస్ అని కూడా ఉంటుంది. సో టీవీ దగ్గర చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి డీటెయిల్స్. సో వాళ్ళు పెట్టుకున్న ఒక టీమ్ నేమ్ కూడా వీళ్ళకి తెలిసిపోయింది. ఇంకా క్యాజువాలిటీస్ మనకి 9719 మంది చనిపోయారు అని ఉంటుంది. సో తప్పించుకున్న వాళ్ళు కాకుండా ఇంతమంది చనిపోయారు అనమాట. ఆల్సో ఇక్కడ లోకి బాధపడతాడు వాళ్ళ ప్రజలు చనిపోయారని చెప్పి. అండ్ ఇక్కడ వెనకాల వచ్చే వైలిన్ సౌండ్ ఏదైతే ఉందో ఎపిసోడ్ 1లో లోకి తన పేరెంట్స్ డెత్ చూసి బాధపడేటప్పుడు వచ్చే సౌండే. నటాలీ హోల్ట్ మ్యూజిక్ ఈ షోకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సో లోకి ఒక థియరీ ఆలోచిస్తాడు. ఈ థియరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎపాక్లిప్స్ అనేది ఒక సముద్రం అనుకుందాం. అందులో ఒక స్పూన్ వాటర్ తీసినా, ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసినా పెద్ద తేడా ఉండదు. సో ఎపాక్లిప్స్ కూడా అలాగే ఎండ్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఏం తేడా చేసినా వేరియన్స్ ఎనర్జీ డిటెక్ట్ అవ్వదు అంటాడు. టెస్ట్ చేయడానికి పాంపై వెళ్తారు. అండ్ లోకి నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను అది ఇది అని చెప్పి సొల్లేస్తాడు. సో బేసిక్గా చేయకూడదు, బట్ వీళ్ళు ఆ థియరీ టెస్ట్ చేయడానికి ఈ పకోడీ పనులన్నీ చేస్తారు, బట్ వేరియన్స్ ఎనర్జీ డిటెక్ట్ అవ్వదు. సో లోకి థియరీ ప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ లోకి మాట్లాడేది లాటిన్. ఆస్గార్డియన్స్కి ఆల్ స్పీక్ లేదా ఆల్ టాంగ్ అని చెప్పి ఒక పవర్ ఉంటుంది. సో వాళ్ళు ఏం మాట్లాడినా అవతల వాళ్ళకి నేటివ్ లాంగ్వేజ్ ఏది ఉందో అలా వినిపిస్తుంది అనమాట. ఆల్సో ఐరన్ మ్యాన్ 2లో పెప్పర్ నోబడీ స్పీక్స్ లాటిన్ అంటుంది, గుర్తుందా? No one speaks Latin, it's a dead language. తర్వాత సీన్లో లోకి ఇంకా మోబియస్ మంచి ర్యాపో బిల్డ్ చేసుకుంటారు వాళ్ళ మధ్య, లైక్ వింటర్ సోల్జర్ అండ్ జీమో అనిపించింది నాకు కొంచెం. అండ్ ఇప్పుడు ఆ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఉన్న జెట్స్కి మ్యాక్సిన్ గురించి అడుగుతాడు. అపారెంట్లీ మోబియస్కి అవి ఇష్టం, బట్ ఎప్పుడు నడపలేదు ఎందుకంటే మళ్ళీ బ్రాంచ్ టైం లైన్ క్రియేట్ అవుతుందేమో అని చెప్పి అంటాడు. బట్ ఇది వరకు అది, ఇప్పుడు మంచి సొల్యూషన్ ఉంది వాళ్ళ దగ్గర. సో మళ్ళీ ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్ ఉన్న టైం పీరియడ్కి వెళ్ళి జెట్స్కి నడిపేయచ్చు మన మోబియస్. అండ్ ఇక్కడ లోకి ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, దర్ ఈస్ నో ఫ్రీ విల్ అంటాడు.
సో ఇదే షీహల్క్ కామిక్స్లో షీహల్క్ ఉంటుంది డూ వీ హ్యావ్ ఏ డెస్టినీ ఆర్ ఫ్రీ విల్ అని. ఎందుకంటే ఆ కామిక్స్లో కూడా టీవీఏ ఉంటుంది, టైం ట్రావెల్ అండ్ ఆల్. సో రాబోయే షీహల్క్ సిరీస్లో కూడా టీవీఏ లింక్స్ ఉండొచ్చు ఏమో, ఎందుకంటే లోకి తర్వాతే వస్తుంది కదా ఆ సిరీస్ కూడా. అందుకని ఇందాక మోబియస్ ఇంకా జడ్జ్ రవోనా సీన్లో మోబియస్ లోకి క్యాన్ చేంజ్ అంటే ఓన్లీ ఇఫ్ టైమ్ కీపర్స్ ఆర్డర్ ఇట్ అంటుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ డిటర్మైండ్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ప్రీ డిటర్మైండ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నెక్సెస్ ఈవెంట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 1లో వదిలేసిన బబుల్ గమ్తో అది దొరికే టైం అప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ వెతికి ఫైనల్లీ 2050లో హరికేన్ అని ఫిక్స్ అవుతారు. బబుల్ గమ్ దాచుకున్నారు వీళ్ళు తినకుండా, కులిపోదారా అది. ఇంకా ఇక్కడ 2050 హరికేన్ థ్రెట్ లెవెల్ 10 అని ఉంటుంది, రాగ్నరాక్ ఓన్లీ 7. వై, వాట్ ఈస్ దిస్? అంటే మా రంగారావు థ్రెట్ లెవెల్ 7, హరికేన్ కన్నా తక్కువ మా రంగారావు గారు. సో నెక్స్ట్ 2050లోకి వెళ్తారు రాస్కాట్ అనే షాపింగ్ మాల్కి, విచ్ ఐ థింక్ చైల్డ్ కంపెనీ ఆఫ్ రాక్సాన్. ఐరన్ మ్యాన్ 3లో ఫస్ట్ టైం టీస్ చేశారు ఈ రాక్సాన్ని. రాక్సాన్ ఒక ఆయిల్ కంపెనీ మార్వెల్ కామిక్స్లో. నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షోలో కూడా చాలాసార్లు వచ్చింది. అండ్ స్పైడర్ మ్యాన్ 3లో డేర్ డెవిల్ యాక్టర్ ఉండబోతున్నాడని న్యూస్ కూడా ఉంది. సో నిజంగా రాక్స్కాట్కి ఎంత మోపు ఉందా అంటే నాకు తెలిసి ఉంది, ఎందుకంటే rockscott.com అని చెప్పి వెబ్సైట్ ఉంది రియల్గా మనకి బయట. ఇప్పటికైతే ఏం లేదు ఆ వెబ్సైట్లో, జస్ట్ లోగో ఉంది. ఫ్యూచర్లో నింపుతారేమో. లైక్ ఫార్ ఫ్రమ్ హోమ్లో dailybugle.net అని చెప్పి వెబ్సైట్ చూపిస్తారు, అది కూడా రియల్ వెబ్సైట్ ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం యాడ్ చేస్తున్నారు. సో స్పైడర్ మ్యాన్ 3 వచ్చాక ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి అందులో. అండ్ ఇంకా ఈ సీన్ క్రేజీ అనిపించింది నాకు. లోపలికి వెళ్లే ముందు ఫస్ట్ మోబియస్ వెళ్తాడు, మళ్ళీ ఆగి లోకిని ముందుకు పంపించి తర్వాత నడవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే దీనికి ముందు సీన్లో ఒకసారి యూ బ్యాక్ స్టాబ్ పీపుల్ లైక్ 50 times అంటాడు. సో మోబియస్ ఈస్ కేర్ఫుల్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అండ్ లోపలికి వెళ్ళాక లోకి మ్యాజిక్తో తన బట్టలు డ్రై చేసుకుంటాడు. లేదా అది ఎపిసోడ్ స్టార్టింగ్లో మాట్లాడిన డూప్లికేషన్ కాస్టింగ్ అయి ఉంటుంది. తడిగానే ఉన్నాడు బట్ చూడడానికి డ్రైగా కనిపిస్తున్నాడేమో. లైక్ థార్ 2లో ఒకటి చూపిస్తాడు బట్ యాక్చువల్గా ఇంకోలో ఉంటాడు. తర్వాత మనం చూస్తాము హంటర్ B-15ని ఇంకో లోకి వేరియంట్ కంట్రోల్ చేస్తుంది. బట్ ఇక్కడ టచ్ చేయాల్సిందే కంట్రోల్ చేయడానికి. అండ్ ఇది కంట్రోల్ మాత్రమే, సోల్ ట్రాన్స్ఫర్ చేయడం, హోస్ట్ చేయడం ఇవన్నీ కాదు. ఎందుకంటే ఇక్కడ బాడీస్ మారుస్తూ వెనకాల బాంబ్ సెట్ చేసుకుంటూ ఉంటుంది. సో జస్ట్ కంట్రోల్ చేస్తుంది ఎవరినైతే పట్టుకుంటుందో వాళ్ళని. సో రియల్ బాడీ ఫ్రీగా మూవ్ అవుతుంది. తర్వాత హంటర్ C-20ని కనిపెడతారు. ఇక్కడ ఆమె ఇట్స్ రియల్ అంటుంది. అది ఎగ్జాక్ట్గా ఏంటో మనకి ఇంకా క్లారిటీ లేదు. అండ్ టైమ్ కీపర్స్ లొకేషన్ చెప్పేసాను ఉంటుంది, విచ్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకో తర్వాత చెప్తాను మీకు. అండ్ ఆల్సో స్ట్రేంజ్, మోబియస్ ఎప్పుడు చూడలే అంటాడు. అనలిస్ట్కే తెలియంది మినిట్ మ్యాన్కి ఎలా తెలుసు, లేదా అందరికీ తెలుసు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని, బట్ చూడలేదంతే. ఆల్సో మనం లోకి కొత్త పవర్ ఒకటి చూస్తాం ఇక్కడ, ఎప్పుడు వాడాలా, టెలికెనసిస్ లైక్ వాండా. అండ్ ఫైనల్లీ వీళ్ళు వెతికే ఆ వేరియంట్ని మనం చూస్తాము, ఇట్స్ లేడీ లోకి. మనం ట్రైలర్ బ్రేక్ డౌన్ ఇంకా ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్లో మాట్లాడుకుందే. బట్ ఈ ఎపిసోడ్ చూసాక నాకు ఇంకొన్ని ఐడియాలు వచ్చాయి. ఒకటి, ఈమె లేడీ లోకి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు, అఫీషియల్గా ఆ పేరు వాడలేదు. 2, ఆమె హెల్మెట్లో ఒక హార్న్ మిస్ అవుతుంది, సిమిలర్ టు ఏజెంట్ ఆఫ్ ఆస్గార్డ్. 3, ఇందాక లోకి ఒక డైలాగ్ అంటాడు, ఎంచాంట్మెంట్ ఈజ్ ఎ క్లెవర్ ట్రిక్ అని. ఎంచాంట్మెంట్ మే బీ రిఫరింగ్ టు ఎంచాంట్రెస్. ఆమె ఒక హ్యూమన్ అనమాట, సడన్ గా లోకి పవర్స్తో లేస్తుంది. ఆల్సో ఆమె ఒక టీనేజర్, బట్ మనకున్న టీనేజర్ కాదనుకోండి. ఇంకోటి ఏంటంటే ఎంచాంట్రెస్ క్రియేటెడ్ బై లేడీ లోకి. నెక్స్ట్ క్రేజీ సీన్ ఇది, లేడీ లోకి టైం బాంబ్స్ వేస్తుంది సీక్రెట్ టైం లైన్ మీద. సో అప్పటి వరకు దొబ్బేసిన ఈ టైం రీసెట్ ఛార్జెస్తో మొత్తం సీక్రెట్ టైం లైన్ అంతా అల్లకల్లోలం చేస్తుంది. సో ఇదే ఆ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఏమో. సో ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్లో మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ ఒకటే సీక్రెట్ టైం లైన్ ఉంటే మనకి స్పైడర్ మ్యాన్ 3లో ఈ మల్టీవర్స్ ఎలా వస్తుంది అని చెప్పి. సో దానికి ఆన్సర్ ఇదేనేమో. ఈ లోకి సిరీస్ ఎండ్ అయ్యే టైంకి ఇప్పుడు వచ్చిన ఈ బ్రాంచ్ టైం లైన్స్ అన్ని ఎండ్ అవ్వవు. సో వాటిలోంచే క్యారెక్టర్స్ మనకి మన MCU టైం లైన్లోకి రావచ్చు మేబీ. ఆల్సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థాట్, ఐరన్ మ్యాన్ 1లో రోడీ ఇంకా ఇంక్రెడిబుల్ హల్క్లో హల్క్ మారిపోతారు మనకి. సో మేబీ దీనివల్లేనేమో ఈ టైం బాంబ్స్ పాస్ట్ ఇంకా ఫ్యూచర్లో కూడా పడతాయి కాబట్టి సో వీళ్ళు అలా వేరియంట్స్లా పోయారేమో. ఇంకా వాండా విజన్ ఎండ్ క్రెడిట్స్లో బిల్లీ ఇంకా టామీ వాయిస్ కూడా వినిపిస్తుంది మనకి, సేవ్ అస్ మామీ అని. సో మేబీ అది కూడా దీనివల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ ఏమో. సో వాండా మల్టీవర్స్లో వాళ్ళ పిల్లల వాయిస్ వినుండొచ్చు. అండ్ ఇక్కడ బాంబ్ పడే లొకేషన్, డేట్ అండ్ టైం కూడా చూపిస్తారు. అందులో వార్మేర్ ఇంకా ఆస్గార్డ్ ఉన్నాయి. సో మేబీ క్లైమాక్స్లో లోకి ఎస్కేప్ అయ్యాక ఈ నెక్సస్ ఈవెంట్స్ అన్ని విజిట్ చేస్తాడేమో. అందుకనే ట్రైలర్లో మనం ఆస్గార్డ్ చూస్తాము అండ్ ఇది వార్మేర్ అయి ఉంటుంది. సో ఆ సోల్ స్టోన్ దొరికాక పాండ్లో లేస్తారు కదా, అది ఇదేనేమో. ఇంకా ఈ టైం బాంబ్స్ ఎర్త్ మీదే కాదు, మనకి MCUలో చూపించిన చాలా లొకేషన్స్లో పడతాయి. ఇక్కడ సకార్ ఉంటుంది, థోర్ 3లో చూసాం మనం. ఇంకా ఈగో, స్టార్ లార్డ్ ఫాదర్ 1382లో కాబట్టి ఇంకా బతికే ఉన్నాడు. అండ్ టైటాన్, థానోస్ ప్లానెట్ అండ్ జాండార్లో కూడా పడింది. సో మొత్తం అల్లకల్లోలం టైం లైన్స్ అన్ని ఇప్పుడు. సో ఇఫ్ దిస్ ఈజ్ నాట్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మరి ఇంకేంటి. తర్వాత అందరూ మినిట్ మ్యాన్ అవి సాల్వ్ చేయడానికి వెళ్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ రవోనా. మేబీ లేడీలోకి మెయిన్ ప్లాన్ ఇదేనేమో, అందరినీ పంపేసి టీవీ లోపల టైం కీపర్స్ని లేపేయడానికి.
అందుకనే C20 టైం కీపర్స్ లొకేషన్ చెప్పే అంటుంది. అండ్ మన లోకి కూడా టీవీ అని టేక్ ఓవర్ చేస్తున్నా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటుంది. ఇంకా ట్రైలర్లో మనం చూసాము లేడీ లోకి టీవీ లోపల ఫైట్ చేస్తూ, అండ్ ఆ ఫైట్ చేసేటప్పుడు ఆ డోర్ ప్యాటర్న్ చూస్తే రవాణా డోర్ ప్యాటర్న్ లాగే ఉంటుంది. సో అది నా లోకి ఎపిసోడ్ 2 బ్రేక్ డౌన్. మీరు ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. అండ్ ఇలాంటి బ్రేక్ డౌన్స్, రివ్యూస్, ఇంకా మూవీ సజెషన్స్ అండ్ అమేజింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో జనాభా పెంచడానికి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే ఇంకా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు చరణ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.